నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రబీ పంటల అనంతరం రైతులు విధిగా మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష చేయించాలి. ఏడీఏ ఉషారాణి. పట్టణాభివృద్ధి పనుల క్రమంలో ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. రబీ పంటలైన జొన్న, మొక్కజొన్న పంటల కోతలు పూర్తి చేసుకుని పంటలు పొలం నుండి బయటకు వచ్చిన తర్వాత విధిగా పొలాలలో మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షకు పంపాలని వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలోని తమ ఛాంబర్లో ఉషారాణి మీడియాతో మాట్లాడుతూ రబీ పంటల తర్వాత రైతులు చేయవలసిన పలు పనుల గురించి వివరించారు. రబీ వ్యవసాయంలో రసాయనిక విలువలు వాడకం ఎక్కువగా ఉన్నందున భూసారం తగ్గుతుందని, చౌడు ఉన్న పొలాలలో విధిగా మట్టి నమూనాలు తీయించాలన్నారు. రైతులకు దగ్గరలోని రైతు సహాయ కేంద్రాలకు వెళ్లి విఏఓ సహకారంతో మట్టి నమూనాలను పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ శాఖ తెనాలి డివిజన్ పరిధిలో తెనాలి 950, కొల్లిపర 940, దుక్కిరాల 930 మట్టి నమూనాలను సేకరించాల్సి ఉందన్నారు. అదేవిధంగా వేసవిలో దుక్కులు దున్నుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ముఖ్యంగా పచ్చి రొట్ట ఎరువులైన జీలుగా, జనము, పిల్లి పెసర విత్తనాలకు ఇండెంట్ పెట్టామని, విత్తనాలు రాగానే 50% సబ్సిడీపై రైతులకు పచ్చి రొట్ట విత్తనాలను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం నందు సభ్యులుగా చేరేందుకు మే 31వ తేదీలోగా రైతు సహాయ కేంద్రాలకు వెళ్లి అన్నదాత సుఖీభవ పథకంలో అర్హత ఉందా లేదా అనే విషయం తెలుసుకోవాలన్నారు. పథకంలో పేర్లు నమోదు కాని వారికి మరలా పేర్లు నమోదు చేసే కార్యాచరణ ఉంటుందన్నారు. ప్రతి రైతు కూడా మరి మీ యొక్క మట్టి నమూనాను తీసుకోవడానికి రైతు సేవా కేంద్రం యొక్క విఏఏని సంప్రదించవలసిందిగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈ సాయిల్ శాంపిల్స్ టార్గెట్ కనుక మనం చూసుకుంటే తెనాలి వచ్చి 950 మట్టి శాంపిల్స్ అంటే మట్టి నమూనాల యొక్క టార్గెట్ ఇవ్వడం జరిగింది. మీ పొలాల్లో ఎక్కడైనా చౌడున్నా, పాల చౌడున్నా, కారు చౌడున్నా తప్పనిసరిగా మన ఆర్ఎస్కే మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్కే సిబ్బందిని కాంటాక్ట్ చేసి సాయిల్ శాంపుల్ తీసి లేదా తీయటానికి వారి యొక్క సహకారాన్ని మీరు కోరుకున్నట్లయితే వారు కూడా వచ్చి ఈ విషయంలో మీకు సహకరిస్తారు. ముఖ్యంగా రైతు సోదరులకి ఈ వేసవి కాలంలో గ్రీన్ మాన్యూర్ పచ్చి రొట్ట పంటల యొక్క విత్తనాలు ఇవ్వటం సబ్సిడీలో 50% సబ్సిడీలో జరుగుతుంది. మన తెనాలి మండలం 200 క్వింటాల్ ఇండెంట్ పెట్టడం జరిగింది. అలాగే కొల్లిపర మండలం 300 క్వింటాల్ ఇండెంట్ పెట్టడం జరిగింది. అలాగే దుగ్గిరాల మండలంలో కూడా 300 క్వింటాలు జనము, జీలుగా, పిల్లి పెసరకు సంబంధించినటువంటి విత్తనాల కొరకు ఇండెంట్ పెట్టడం జరిగింది. మరి ఈ విత్తనాలు వచ్చినప్పుడు మరి రైతులకు అందించడం, అలాగే రైతులు కూడా తమ యొక్క పొలాల్లో వేసుకోవటం ద్వారా మరి భూమి యొక్క ఆరోగ్యమును అలాగే ఈ యొక్క చౌడు బారిన స్థితి నుండి మన యొక్క పొలాలను సంరక్షించుకోవటం జరుగుతుంది. పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ జనము, జీలుగా, పిల్లి పెసర అనే గ్రీన్ మెన్యూర్ సీడ్ని మీరు తీసుకొని వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి మే 31 వరకు అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వంలో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా ఎలా పడిందో అలా అర్హులైన రైతులందరూ మరి మీ సమీప రైతు భరోసా కేంద్రాలను సంప్రదించినట్లయితే అన్నదాత సుఖీభవలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది మీరు తెలుసుకొని మీ యొక్క ఆధారాలు ఇచ్చినట్లయితే వారు మీ పేరుని మరి అన్నదాత సుఖీభవ ఈ యొక్క స్కీమ్లో మీ పేరు నమోదు చేసుకోవడం జరుగుతుంది. వర్షపు నీరు, మురుగునీటి కాలువల ద్వారా వచ్చే నీరు సక్రమంగా పారుదలకి 15వ ఆర్థిక సంఘం నిధులతో చెంచుపేట నుండి గుంటూరు వెళ్లే రోడ్లో ప్రధాన సైడ్ కాలువ నిర్మాణ పనులను చేపట్టనున్న క్రమంలో కాలువపై ఉన్న ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని పురపాలక సంఘం అధికారులు ఓ కార్యాచరణగా కొనసాగిస్తున్నారు. సుందర తెనాలిగా తెనాలి పట్టణాన్ని తీర్చిదిద్దుతున్న క్రమంలో గుంటూరు రహదారిలో ప్రధాన సైడ్ కాలువ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ విభాగం, ఇంజనీరింగ్ విభాగం అధికారుల సమక్షంలో ప్రధాన సైడ్ కాలువపై ఉన్న ఆక్రమణలు తొలగించే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. కార్యక్రమం ఉద్దేశాన్ని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న వివరించారు. ప్రధానంగా 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణం చేపట్టనున్న ప్రధాన సైడ్ కాలువపై ఉన్న ఆక్రమణలను స్వచ్ఛందంగా ఆయా షాపుల వారి తొలగించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు
చిత్తూరు రోడ్లో ఒక డ్రైన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అవుతుంది. సో అది 15th FC గ్రాంట్లో వచ్చేటటువంటి డ్రైను. అక్కడ కొన్ని ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కూడా అవుతుంది. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా దుకాణదారులు కానీ ఇతరత్ర ఎవరన్నా ఉంటే కనుక ఆ కార్యక్రమానికి సహకరించండి. ఎందుకంటే డ్రైన్ చక్కగా వస్తుంది. డ్రైన్ బాగుంటే కనుక డ్రైన్ వాటర్ కానీ ఫ్రీ ఫ్లో ఉంటుంది. డ్రైన్స్ అన్నీ కూడా ఫ్రీ ఫ్లో ఉంటే కనుక దోమలు, క్రిములు, కీటకాలు ఇట్లాంటివన్నీ ఉండవు. అవి లేకపోతే కనుక ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అంటే మనం చేస్తున్నట్టు ఈ యొక్క ప్రోగ్రామ్ను వీళ్ళందరూ కూడా గమనించాలి, సహకరిస్తేనే అభివృద్ధి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా అక్కడ టెంపరీ ఎంక్రోచ్మెంట్ కానీ ఇంకొక రకంగా ఆ ఎంక్రోచ్మెంట్లు ఉంటే కనుక మీరే స్వయంగా సర్దుకుంటే కనుక అంత స్మూత్గా ఉంటుంది. ఒక 2 నెలలు ఆడతాం చిలకల్లా ఆ ప్రాంతంలో చక్కటి డ్రైన్ వాటర్ కానీ ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేయాలేసి అనుకుంటున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామివారి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు అర్చక స్వామి తురగా నాగరాజు శర్మ పేర్కొన్నారు. స్థానిక నాజర్పేటలో సంకవారి కోట్ల సెంటర్ వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామివారి దేవాలయ 85వ వార్షికోత్సవ ఆధ్యాత్మిక సేవలు ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమాలను ఉద్దేశించి అర్చక స్వామి తురగా నాగరాజు శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు భక్తుల సహాయ సహకారంతో ఎంత వైభవంగా కొనసాగుతున్నాయని, ఈ సంవత్సరం వార్షికోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు ఈ నెల 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు విశేషంగా నిర్వహించినట్లు వివరించారు. ప్రతిరోజు స్వామివారికి వార్షిక ఉత్సవాల భాగంగా పంచామృత అభిషేకాలు, విష్ణు సహస్రనామ పారాయణం, సంకీర్తనలు, కోలాట భజనలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 13వ తేదీన కార్యక్రమాల ముగింపుగా భక్తులు 50 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కానూరు శివసూర్య కుమార్, సిస్ట్ల మురళీకృష్ణ, తురగా సాయి భరద్వాజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. భక్తులకి మనవి, మన నాజర్పేట సంకారుకోట్ల దగ్గర వేయించేసినటువంటి శ్రీ పాండురంగ స్వామి వారి దేవస్థానమునందు గత 85 సంవత్సరములుగా వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా భక్తుల సహాయ సహకారంతో చేయటం జరుగుతున్నది. అట్లాగే ఈ సంవత్సరం కూడా 85వ సంవత్సరంలో అడుగుపెడుతుంది. దాని సందర్భంగా 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 6 రోజులు కూడా స్వామివారి యొక్క వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. ప్రతిరోజు ఉదయం స్వామివారికి 6:30 పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకములు, తర్వాత విష్ణు సహస్రనామ పూజలు, తీర్థప్రసాదాలు వినియోగం ఉంటుంది. అట్లాగే ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా 13వ తారీఖు అన్నదాన కార్యక్రమం భక్తులందరూ కూడా సుమారు ఒక 5,000 మందికి కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుతూ ఈ కార్యక్రమాల నిమిత్తం మరియు అన్నదాన నిమిత్తం ముందు భక్తులు తమ వంతు సహాయ సహకారం అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రయోజనం కోసం ఈ నెల 8వ తేదీన తెనాలిలోని రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్ తెలిపారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల వయోవృద్ధుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన ఉపకరణాల పంపిణీకి తగు కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ నెల 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఆయా నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే శిబిరాల ద్వారా వయోవృద్ధులకు దివ్యాంగుల అవసరాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా ఉపకరణ పరికరాలు అందజేస్తారని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో తెనాలి అర్బన్, రూరల్ మండల పరిధిలో గల వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఈ నెల 8వ తేదీన తెనాలి పట్టణంలోని రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్ వెల్లడించారు. శిబిరానికి వచ్చేటప్పుడు వయోవృద్ధులు, దివ్యాంగులు వారి వెంట తెల్ల రేషన్ కార్డు, సదరం సంస్థ అందించిన 40% అంగవైకల్య ధృవీకరణ పత్రాలు, యూనిట్ డిజేబుల్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్, ఫోన్ నెంబర్ వెంట తెచ్చుకోవాలని తెలియజేశారు. ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమం దివ్యాంగుల సంబంధించిన కార్యక్రమం చేయాలి అనేసి డేట్లు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగానే 5వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క దివ్యాంగులకు ఉపకరణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం నియోజకవర్గాల వారీగా అవుతోంది. నిన్న మన నియోజకవర్గానికి వచ్చే వల్ల 8వ తారీఖున
మనం ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి ఏదైతే ఉందో 3 ప్రాంతాలకు కలిపి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం అవుతుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులు అందరూ కూడా దీనికి అర్హత ఉంటుంది. అయితే అలింకో అనేటువంటి ఒక సంస్థ వారు ఉచితంగా ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకు అవసరమైన ఆ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అవసరము ఎంత ఉంది, ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయటువంటి ఐడెంటిఫికేషన్ కార్యక్రమాన్ని ఆ రోజు చేపట్టబోతున్నారు. దానికి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి సిపి గారు, చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్లు, వార్డు మెంబర్స్ అందరికీ కూడా రాబోతున్నారు. సో ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే చేతికర్రలు కానీ, చంకల కర్రలు కానీ, వీల్ చైర్స్ కానీ, చెవి వెనుక వినికిడి యంత్రాలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, రోల్ టైర్స్ కానీ, ఎస్ఎస్ఐ ఐడి కిట్ కానీ, ఎంఆర్ కిట్ కానీ, స్మార్ట్ కేర్ కానీ, అందులో సంబంధించినటువంటి స్టిక్ కానీ, ఎల్బో క్రచెస్ కానీ, ఇలాంటి కృత్రిమంగా ఉండేటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అసెస్మెంట్ కోసం ఆ రోజు ఒక ప్రోగ్రాం పెడుతున్నారు. 60 సంవత్సరాలు నిండినటువంటి వారు అర్హులు. విభిన్న అంశాలకు నెలవైన తెనాలి పట్టణంలో కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ ద్వారా తైక్వాండో క్రీడలో మెరుగైన శిక్షణ ఇస్తూ జాతీయ స్థాయి పోటీలలో బంగారు పతకాలు సాధించేలా తీర్చిదిద్దుతున్న కోచ్ శ్రీనివాసరావు అభినందనీయులని జాతీయ స్థాయి తైక్వాండో పోటీలో విజేతలైన క్రీడాకారుల అభినందన సభలో వక్తలు అభినందనలు తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ ప్రాంగణంలో మంగళవారం తైక్వాండో విజేతల అభినందన సభ నిర్వహించారు. అకాడమీ నిర్వాహకులు కె శ్రీనివాస్ పోటీల ఫలితాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నాసిక్ లో గత నెల 25 నుండి ఈ నెల 1వ తేదీ వరకు జాతీయ స్థాయిలో నిర్వహించిన సబ్ జూనియర్, క్యాడెట్స్, జూనియర్, సీనియర్స్ విభాగాలలో జాతీయ స్థాయిలో తైక్వాండో పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. గుంటూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ నుండి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ నిర్వాహకులు కె శ్రీనివాసరావు సీనియర్స్ విభాగం పుంసాలో గోల్డ్ మెడల్ సాధించగా, ఫిష్ ఛాంపియన్షిప్ కేఎస్ఆర్ అకాడమీ క్రీడాకారులు షణ్ముఖ, లక్కరాజు శిరీష గోల్డ్ మెడల్ సాధించగా, లక్కరాజు శ్రీ శౌర్య బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకుంది. క్యాడెట్స్ విభాగంలో షేక్ సనా ఫాతిమా, జూనియర్స్ విభాగంలో జ్ఞానదేజ పార్టిసిపేట్ సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా తైక్వాండో క్రీడలో జాతీయ స్థాయికి వెళ్లి మెడల్స్ సాధించిన చిన్నారులను వక్తలు తమ ప్రసంగాల ద్వారా అభినందించారు. కార్యక్రమంలో గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, తుల్లిమిల్లి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29వ తారీఖు నుంచి జరగబోయేటటువంటి క్యాడెట్ జూనియర్స్ విభాగంలో సెలెక్ట్ అయ్యి నేషనల్స్కి అక్కడికి పాల్గొనడానికి వెళ్తున్నటువంటి ఈ క్యాడెట్ జూనియర్స్ కూడా వీళ్ళకి కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ లెవెల్లో ఎప్పుడైతే వీళ్ళు కొడతారో నెక్స్ట్ ఇంటర్నేషనల్కి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ గడ్డ మీద నుంచి నేషనల్స్కి ఆ కాంపిటీషన్స్కి వెళ్ళటం అనేది, ముఖ్యంగా ఆడపిల్లలు ఆ స్థాయిలో పాల్గొనడం అనేది నిజంగా చాలా సంతోషం. దాంట్లో కేఎస్ఆర్ శ్రీనివాసరావు గారి వాళ్ళ పాప కూడా ఈ విభాగంలో పాల్గొనడానికి వెళ్ళడం అనేది నిజంగా ఆయన యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదలకు వాళ్ళ పిల్లలు కూడా తండ్రి గారి యొక్క పేరు నిలబెట్టాలి. వాళ్ళు ఒక పెద్ద స్థాయి హైట్ నుంచి చిన్న స్థాయి హైట్ వరకు వాళ్ళు వామప్ చేసుకుంటూ వెళ్తుంటే మేము రోజు చూస్తాం, ఒక్కోసారి వీడియో కూడా తీసుకుంటాం. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత అపీరెన్స్ చూసి మాకు ఎంతో ఆనందం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆ డ్రెస్, ఆ యూనిఫామ్ వేసుకున్నటువంటి వాళ్ళకి ఆ యూనిఫామ్ వేసుకుంటేనే ఒక 20% ఆ గేమ్ స్పిరిట్ అనేది మనలోకి వచ్చి తీరుతుంది. అలాంటి వాతావరణం ఉదయాన్నే మేము చూస్తాం ఇక్కడ. తర్వాత మీ కేఎస్ఆర్ గారు గతంలో గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒక అన్ని స్కూల్స్లో కూడా ఆడపిల్లలకి ఈ తైక్వాండో నేర్పినటువంటి మాస్టర్గా మాకు బాగా స్థిరపరిచాం. ఇలాంటి వ్యక్తి ఇన్ జనరల్గా ఆర్గనైజేషన్స్ అనేది డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్స్ ఒక స్టేట్ ఈవెంట్ని కండక్ట్ చేయాలన్నా సరే ఆ స్థాయి కలిగి ఉంటాయి. అలాంటిది ఒక తెనాలిలో ఎంతోమంది దాతృత్వం ఉన్నటువంటి తెనాలిలో మరియు కళ్ళకి కాణాచైనటువంటి తెనాలిలో ఒక స్టేట్ ఈవెంట్ జరపడం అనేది మామూలు విషయం కాదు. కప్పు నేషనల్ ఫెడరేషన్ కప్ జరిగినాయి నాసిక్లో, మరియు కిడ్స్ ఛాంపియన్షిప్ జరిగినాయి. ఇవి మొత్తం 25 నుంచి మే 1 వరకు జరిగినాయి. ఈ కార్యక్రమానికి, ఈ ప్రోగ్రానికి గుంటూరు డిస్టిక్ తైక్వాండో అసోసియేషన్, తెనాలి కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ నుంచి 6 పాల్గొనగా
నలుగురు మెడల్ సాధించారు. 3 గోల్డ్ మెడల్, 1 బ్రాంజ్ మెడల్ సాధించారు. ఇందు మూలంగా మన గౌరవనీయులు ఏరవల్లి మురళి గారిని, తుల్లిమిల్లి పోతురాజు గారిని, కే నాగభూషణ గారిని మన అకాడమీకి పిలిపించి వాళ్ళు మా పిల్లలకి మంచి ఆశీర్వాదం అందించాలని ఈ కార్యక్రమం సందర్భంగా పిల్లలకి మంచి సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాం. పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి శుభ సందర్భాలను సేవా కార్యక్రమాలతో నిర్వహించుకోవడం ద్వారా సమాజంలో సేవా దృక్పథం పరిడివిలుతోంది అనేందుకు అన్నదాత సుఖీభవ సేవా సంస్థ ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రం వద్ద దాతలు చేపడుతున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిదర్శనం. స్థానిక బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ సంస్థ చలివేంద్రంలో మంగళవారం రోటరీ క్లబ్ నాయకులు ఈదర పూర్ణచంద్ మనవడు లేఖన్ రామ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వేసవి దాహార్తిని తీర్చేందుకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. సమాజం పట్ల బాధ్యతగా సేవా కార్యక్రమంలో ముందుండే ఈదర పూర్ణచంద్ తమ కుటుంబ సభ్యుల శుభ సందర్భాలను మజ్జిగ పంపిణీ సేవలతో నిర్వహించడం అభినందనీయమని రోటరీ సభ్యులు పావులూరి రాంబాబు, ఈదర శ్రీనివాసరావులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. కార్యక్రమం కుర్రాల శ్రీనివాసరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. చలివేంద్రం నందు ఈరోజు ఈదర వెంకట పూర్ణచంద్ మనవడైన లేఖను పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం సిడ్డి సాయి నైట్ షెల్లర్లో భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈదర వెంకట పూర్ణచంద్ గారికి ఎన్నో చేయాలని మనసారా కోరుకుంటూ ఆయన అభినందిస్తున్నాను. ఈదర వెంకట పూర్ణచంద్ వారి మనవడు లేఖన్ రామ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ బోస్ రోడ్లో ఈ మజ్జిగ కార్యక్రమం, మళ్ళీ సాయంత్రం 7 గంటలకి అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. మరి మున్ముందు కూడా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు మా ఈదర పూర్ణచంద్ గారు. ప్రతిరోజు కూడా ఇక్కడ 12 గంటలకి ఇక్కడ మజ్జిగ కార్యక్రమం ఉంటుంది. లేఖన్ రామ్ జన్మదినోత్సవం సందర్భంగా వీరు చేపుల నవీన్ కుమార్ విజయదుర్గ గారి కుమారుడు. వీరు మనకి తెనాలిపట్నంలో పరిచయం అక్కర్లేని పేరు ఈదర పూర్ణచంద్ గారి మనవడు ఈదర పూర్ణచంద్ గారు మరియు వారి కుమారుడు అమరేంద్ర కుమార్, చేపుల ధనుశ్రీ గారుల సహకారంతో ఈ కార్యక్రమం అనేది మజ్జిగ మరియు మంచినీళ్ళు పంపిణీ అనేది జరుగుతోంది. తెనాలి మండలం నందివేలు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయ సమీపంలో వ్యర్థాలు వేయటం వల్ల ఆ ప్రాంతమంతా డంపింగ్ యార్డును తలపింపచేస్తూ దుర్గంధం వెదజల్లుతూ భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కలగచేస్తుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో వేయించేసి ఉన్న 11వ శతాబ్దం నాటి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అగస్తేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆనుకుని సమీపంలో వ్యర్థాలు నిండిపోయిన ప్రదేశాన్ని గమనిస్తే డంపింగ్ యార్డ్ని తలపింపచేస్తుంది. ఆలయాన్ని ఆనుకుని పెరిగిపోతున్న వ్యర్థాలతో ఉన్న ప్రదేశం దుర్గంధభరితంగా మారడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోతున్న వ్యర్థాలపై పందులు చేరటంతో ఆ ప్రాంతానికి పక్కనే చరిత్రగాంచిన శివాలయం ఉండటం వల్ల అటువైపుగా ఆలయానికి వెళ్లే భక్తులకు తీవ్ర అసౌకర్యంగా మారిందని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయ ప్రాంగణానికి సమీపంలో డంపింగ్ తలపించే విధంగా వ్యర్థాలను వేయటం వల్ల దుర్గంధభరితంగా మారుతున్న పరిస్థితులపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరొకసారి. రబీ పంటల అనంతరం రైతులు విధిగా మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్ష చేయించాలి. ఏడీఏ ఉషారాణి. పట్టణాభివృద్ధి పనుల క్రమంలో ఆక్రమణల తొలగింపుకు ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.